ఈ వీడియో ఆధారంగా అసాధ్యమైన మిషన్ విక్రాంత్ కుమార్ విరోచిత పోరాటం, నిజమైన సాహసానికి సమయస్ఫూర్తి, ప్రాణాలను పణంగా పెట్టే తెగింపు తోడైతే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని నిరూపించారు. డిప్యూటీ కమాండెంట్ విక్రాంత్ కుమార్, కేంద్రీయ రిజర్వ్ పోలీస్ బలగం సిఆర్పిఎఫ్ 203 కోబ్రా బెటాలియన్కు చెందిన ఆయన ఒక అసాధారణ కమాండర్. ఏప్రిల్ 2, 2023 నాడు జార్ఖండ్లోని ఛత్రా జిల్లాలో మావోయిస్టుల కదలికలపై అందిన అత్యంత రహస్య సమాచారం ఆధారంగా ఒక ప్రత్యేక నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభమైంది. ఆ దట్టమైన అడవుల్లో అమర్చిన మందు పాత్రలను గుర్తించి క్లియర్ చేసే అత్యంత ప్రమాదకరమైన బాధ్యతను విక్రాంత్ కుమార్ గారు స్వీకరించారు. ఒకవైపు నిరంతర ఐఈడీల ముప్పు, మరోవైపు వ్యూహాత్మకంగా నక్కిన తిరుగుబాటుదారుల జరుపుతున్న విచక్షణారహితంగా కాల్పులు. ఆ ఉత్కంఠభరిత వాతావరణంలో ఆయన ఏమాత్రం పట్టుకోల్పోకుండా తన బృందాన్ని నడిపిస్తూ శత్రుల స్థావరానికి అత్యంత సమీపంలోకి దూసుకెళ్లారు. దాదాపు 50 నిమిషాల పాటు సాగిన ఆ హోరాహోరీ పోరాటంలో విక్రాంత్ కుమార్ గారి వ్యూహాత్మక చతుర వల్ల 5 ప్రమాదకరమైన తిరుగుబాటుదారులు హతమవడమే కాకుండా పెద్ద ఎత్తున ఆధునిక ఆయుధాల నిల్వలు పట్టుబడ్డాయి. అంతేగాక గాయపడిన ఒక మావోయిస్టు అగ్రనేతను కూడా ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ భారీ విజయం వల్ల ఆ ప్రాంతంలో భద్రత మెరుగుపడమే కాకుండా తదనంతరం ఎంతోమంది మావోయిస్టులు ఆత్మసమర్పణ చేయడానికి కూడా దారితీసింది. ఆయన చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు మరియు అచంచలమైన కర్తవ్య దీక్షకు గాను భారత ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక శౌర్య చక్ర పురస్కారంతో సత్కరించింది. గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ కథ యొక్క సందేశం ఏమిటంటే, ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనా లొంగిపోని సంకల్పం మరియు సరైన వ్యూహంతో ముందుకు సాగితే అసాధ్యమైన సవాళ్లను సైతం సుసాధ్యం చేయవచ్చు. జై హింద్. असाधारण बहादुरी एवं अनुकरणीय कर्तव्य निष्ठा के लिए आपको शौर्य चक्र से सम्मानित किया जाता है। उप कमांडेंट विक्रांत कुमार।